ఏ శుభకార్యానికైనా శుభారంభం. సో పోతే ఇందాక ఆరాంశి చెప్పిన దానికి నాలో ఎనర్జీ తెచ్చుకోవటానికి ఒక వ్యక్తి కారణం, ఆయననే ఇన్స్పిరేషన్గా తీసుకున్నా. ఈజ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని నేను తొలి ప్రేమ దగ్గర నుంచి ఒక 25 years జర్నీ, ఆ జర్నీలో మనకు తెలుసు ఒక 12 years బ్యాక్ కళ్యాణ్ గారు పీక్లో గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది అలాంటి సూపర్ హిట్ల టైంలో పాలిటిక్స్లోకి వెళ్తున్నారు. అది ఏంటి ఇంత ఇమేజ్ పెట్టుకొని ఈ టైంలో పాలిటిక్స్లోకి వెళ్తున్నారు, అవసరమా అని చాలామంది, ఆయనను అభిమానించే చాలామంది, ఆయన మంచి కోరుకునే చాలామంది, అందులో నేను ఒక్కని, ఎందుకు ఈ టైంలో అని. బట్ ఆయన 10 ఏళ్ల జర్నీ చూశాను. వెళ్ళారు, ట్రై చేశారు, వర్కౌట్ కాలే, అలాగని వదిలిపెట్టలా. వచ్చారు, మళ్ళీ సినిమాలు చేశారు, మళ్ళీ వెళ్ళారు, మళ్ళీ ట్రై చేశారు. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయినప్పుడు ఉమ్మడిగా వచ్చి వాళ్ళు గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సెకండ్ టైము రాలేదు. అంటే ఒక 10 years ఆయన జర్నీ చూసా. వెళ్ళారు, వర్కౌట్ కాలేదు, వెళ్ళారు. సో ఫస్ట్ టైం వర్కౌట్ చేశారు, సెకండ్ టైం వర్కౌట్ కాలేదు, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నారు, వెళ్ళారు. ఏంటి అని ఒక ఎగ్జైట్మెంట్లో ఆయన విజయం, కూటమిలో 21 seats గెలిచినప్పుడు ఆయన విజయం కనిపించింది. ఈజ్ ద గేమ్ చేంజర్ లాగా కనిపించాడు. ఆ రోజు నుంచి ఆయన ఆ 12 సంవత్సరాల జర్నీని చూసుకొని, లేదు మనం ఫెయిల్ అవుతున్నామని ఆగిపోకూడదు, నా ప్రయత్నం 20 ఏళ్ళు 25 సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఏదైతే బిల్డ్ అయిందో, ఏ హార్డ్ వర్క్ అయితే చేశామో అది మిస్ అవ్వకూడదని కళ్యాణ్ గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి లాస్ట్ 7-8 months నుంచి అంత హార్డ్ వర్క్ చేసుకుంటూ, కొత్త బాధ్యతలు వచ్చినా కొత్త బాధ్యతలు చూసుకుంటూ. సో మీ అందరికీ తెలుసు నా డ్రైవ్ ఎలా ఉంది. మీరు అడిగితే కూడా టైం ఇవ్వలేక, మీరు ఏదైనా ఇంటర్వ్యూకి అడిగినా సార్ మాట్లాడదామన్నా టైం లేదు, దానివల్ల పరిగెత్తుతూ ఉన్నాను. సో ఓన్లీ సంక్రాంతి రిజల్ట్ తర్వాత ఇంకా ఆ ఎనర్జీతో మిమ్మల్ని కలుస్తాను. ఆఫ్టర్ 14 మళ్ళీ ఒకసారి మీ అందరిని పిలిచి సక్సెస్ఫుల్ షేర్ చేసుకుంటాను. పవన్ కళ్యాణ్ గారు అక్కడ టికెట్ల రేట్లు ఇచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎనర్జీ అని చెప్పారు. ఆయన స్టేజ్ మీద ఆయన పార్టీకి మీరు ఎనర్జీ అని చెప్పారు. అంటే అది నాకు తెలియదు. ఇప్పుడు కళ్యాణ్ గారు మొన్న అలా చెప్పే వరకు కూడా నాకు తెలియదు. ఆ రోజు నేను వకీల్ సాబ్ సినిమా చేద్దామని అప్రోచ్ అవ్వడం, ఇలాంటి సినిమా కంబ్యాక్ చేయడం కరెక్టా కాదా అని కళ్యాణ్ గారికి డిస్కషన్. ఆ టైంలో నా పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఈ సినిమా చేయడం వల్ల మీరు రేపు థియేటర్ నుంచి మీరు ఇప్పుడు పొలిటికల్గా కూడా ఇన్వాల్వ్ అయినారు అని డిస్కస్ చేసిన తర్వాత, మరి ఇలాంటి సినిమాకు ఎకానమిక్స్ ఎలా ఉంటాయి, డబ్బు గురించి తర్వాత ఆలోచిద్దాం సార్, ఈ సినిమా వెళ్ళాలి, ఈ సినిమా రీచ్ అవుద్దని నమ్ముతున్నాను, డైరెక్టర్ కూడా నమ్ముతున్నాడు. బట్ చాలామందికి ఇదేదో రీమేక్, మేము అలా చూడట్లేదు, రీమేక్ సోల్ తీసుకున్న పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఎలా చూపించాలి ఈ సినిమాని చూపిస్తామని ఆ రోజు కన్విన్స్ చేశాను. ఆయన నమ్మారు. దాని తర్వాత ఏదో ఫైనాన్షియల్గా మాట్లాడుకున్న తర్వాత ఓకే సార్ అని నేను వచ్చేసాను. నిన్న కళ్యాణ్ గారు అలా చెప్పే వరకు కూడా నాకు తెలియదు. ఆ రోజు ఆ సినిమా చేయడం వల్ల అది జనసేన పార్టీకి ఇంధనమైందని నాకు తెలియదు. అందుకే మీరు ఆ విజువల్ చూస్తే నాకు ఆ టీయర్స్ వచ్చేసాయి. ఏంటి నిజమా ఇదని. అంటే లైఫ్లో చాలా మూమెంట్స్ మీకు తెలియకుండా జరుగుతాయి. బట్ ఆ కళ్యాణ్ గారు అది గుర్తుపెట్టుకొని అలా చెప్పడం అనేది ఆయన కాళ్ళకు దండం పెట్టాలి. ఒక డిప్యూటీ సీఎం, ఒక లీడర్ అయింది, నా పార్టీకి ఇలా ఇంధనం అయింది అని అంటే ఇట్స్ గ్రేట్ థ్యాంక్ఫుల్. మామూలుగా అయితే ఎవరు చెప్పరు, ఎందుకు చెప్పారు. బట్ ఆయన అంత పబ్లిక్గా చెప్పాడంటే ఆ సినిమా నా పైన ఉన్నది, ఆ రోజు జరిగిన మూమెంట్కి ఆయనకు పాదాభివందనం. లాస్ట్ టైం మిమ్మల్ని టీజర్ తర్వాత క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్, ఈ సినిమా ఎంతవరకు ప్యాన్ ఇండియాలో కానీ మిగతా మార్కెట్స్ లో కానీ ఎంతవరకు వర్క్ అయ్యేది ఉంటే మీరు అందరూ ఇప్పుడే టీజర్ రిలీజ్ అయింది కాబట్టి ఇంకా చూడాలి ముందు అన్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 2 రోజులు 3 రోజులు ఏమనుకుంటున్నారు అదర్ మార్కెట్స్ లో మీ ఎక్స్పెక్టేషన్స్ ఫస్ట్ ప్యాన్ ఇండియా? యా, ఎవ్రీవేర్ రీచ్ అవుతుందండి. ఏ రేంజ్లో రీచ్ అవుద్ది అనేది ఇప్పుడు తెలుగు స్టేట్స్, మన తెలుగు వాళ్ళు ఉన్న దగ్గర అయితే ఇట్స్ గోయింగ్ టు ఇస్ ఎక్స్ట్రాడినరీ నా ఫీలింగ్. ఇప్పుడు అదర్ లాంగ్వేజ్లోకి వెళ్తున్నప్పుడు వాళ్ళు సినిమాని ఎలా చూస్తున్నారు, ఎలా ఓన్ చేసుకుంటున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది.